మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామాన్ని బట్టి మీకు అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము గలతీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి, కనుక మీరేవి చేయనిచ్చింతురో వాటిని చేయకుందురు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మన దేహంలో, మన శరీరము ఒకటి ఉంటుంది, కనిపించినటువంటిది ఆత్మ ఉంటుంది. ఈ శరీరం వేరు, ఆత్మ వేరు. ఈ రెండు ఒకదానికొకటి ఎప్పుడూ కూడా విరోధంగా ఉంటాయి, ఎప్పుడూ కూడా కలిసి ఉండవు. అంటే మనకు ఆత్మ కనిపించదు, కానీ ఏమవుతుందంటే శరీరం ఆశించే వాటిని ఆత్మ ఆశించదు, ఆత్మ ఆశించే వాటిని శరీరము ఆశించకుండా ఉంటుంది. అంటే ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి. శరీరంతో ఏవైతే కార్యాలు చేయాలనుకుంటావో ఆత్మ దాన్ని చేయనివ్వదు. కానీ మనలో నివసించే పరిశుద్ధాత్మ లేదా మనకు దేవుడిచ్చినటువంటి ఆత్మ ఏవైతే చేయాలనుకుంటుందో దాన్ని శరీరము ఇష్టపడదు. శరీర కార్యాలు ఏమై ఉన్నాయి ఒకసారి మనం చూస్తే గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూద్దాం. ఆత్మఫలములు ఏమనగా, ఆత్మఫలాలు చెప్తున్నాను, ఆత్మ గురించి నేను మాట్లాడుతున్నా. ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇవన్నీ చాలా మంచి లక్షణాలు. ఏంటట? ఆత్మకు సంబంధించినటువంటి లక్షణాలు. ఇంకా శరీర లక్షణాలు ఏంటో అన్నది చూద్దాం. ఇందులోనే 20వ వచనం ఉంది. ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండు రకాలుగా ఉన్నాయి. ఈ శరీరం ఎప్పుడు ఏం చేస్తుంది? సుఖాన్ని ఆశిస్తూ ఉంటుంది. ఇప్పుడు శరీరానికి ఫ్యాన్ లేకపోతే కుదరదు, అలాగే ఒక్కోసారి ఏసీ లేకపోతే కుదరదు, అలాగే మంచి పడుకోవడం, మంచి నిద్ర లేకపోతే కుదరదు, అలాగే మంచి ఆహారం లేకపోతే కుదరదు. కానీ ఆత్మ ఎలా ఉంటుంది? దేవుడిచ్చిన ఆత్మ ఒక మంచి పనులు, ఎవరినైనా ప్రేమించాలి, ఎవరిని తిట్టకూడదు, ఎవరిని ద్వేషించకూడదు, ఎవరిని పరుషంగా మాట్లాడకూడదు, అవసరమైతే మనకు లేకపోయినా కూడా ఎక్కడి నుంచి పట్టుకొచ్చి ఎదరోళ్ళకి ఇవ్వాలి. ఇది ఆత్మ తాలూకు లక్షణాలు. శరీరం ఏం చేస్తుంది? ఆత్మ చెప్పే మాట వినదు. రోమాపత్రిక 7వ అధ్యాయము 15-16 వచనంలో ఇంకో మాట కూడా చెప్తుంది. ఆత్మ మంచి పనులు చేయాలని చెప్తుంది, కానీ శరీరము మంచిది కాక ఏది చెడ్డదో అది చేయమని చెప్తుంది. అంచేత ఓ మనిషి అనుకుంటాడు ఇది చెయ్యాలి అనుకుంటాడు, కానీ చేయడం అతని వల్ల కాదు. ఏది చెయ్యకూడదో అదే చేయాలని అనిపిస్తుందట. శరీరం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. ఇక్కడ మనం చూస్తే రోమాపత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో చెప్తున్నాడు. శరీరం ఏం చేస్తుంది? శరీర క్రియలు ఏం చేస్తుంది? దేనికి నడిపిస్తాయట? మరణానికి నడిపిస్తుంది. ఇక రెండవది ఆత్మ ఏం చేస్తుంది? జీవంలోనికి నడిపిస్తుంది. ఏం చేతండి? మనం చదివబడినటువంటి ఆత్మ తాలూకు లక్షణాలు ఏంటట? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, విశ్వాసము, ఆశానిగ్రహం. ఇవన్నీ కూడా శరీరాన్ని నచ్చవు. ఇది ఎక్కడికి నడిపిస్తుంది? దేవుని వైపు నడిపిస్తుంది, సంఘం వైపు నడిపిస్తుంది, దేవుని ప్రేమ వైపు నడిపిస్తుంటుంది. ప్రభు మనకి ఏదైతే నేర్పాడో దానిలోనే నడవాలని నేర్పిస్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఇది ఎవరికెవరికట? శరీరాశలు దేనికి? జీవానికి నడిపిస్తే, శరీరాశలు మరణానికి నడిపిస్తుంటే ఆత్మ ఏం చేస్తుందట? జీవం వైపు నడిపిస్తుంది. అందుకనే రోమాపత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో కూడా ఇంకొక మాట చెప్తూ ఉన్నాడు. ఏంటది? ఎందరూ ఆత్మతో నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. ఏంటట? దేవుని ఆత్మతో ఎందరు నడిపించబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అనబడతారట. శరీరం తలకు ఆశలతో నడిపింపబడడానికి సాతానికి లోనైనటువంటి వారం కాబట్టి అదేం చేస్తుందట? చావుకు నడిపిస్తుంది, అంటే పాతాళానికి నడిపిస్తుందట. కానీ మరి ఇప్పుడు ఏం చేయాలి? చావునకు సిద్ధమైనటువంటి, చావునకు
ఇప్పుడు ఆత్మ ఉంది, ఆత్మకి ఎప్పుడు మరణం లేదు, శరీరానికే మరణం. ఇప్పుడు ఆత్మ చేత శరీర కార్యాలు కానీ మనం బంధించగలిగినట్లయితే అప్పుడు జీవింపజేసే ఆత్మ ఓవర్టేక్ చేస్తుంది, అంటే ఓవర్లాప్ చేస్తుంది. అంటే మనం శరీరం కూడా ఆత్మ చెప్పిన విధంగానే నడుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనము పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలోకి వెళ్ళినట్లయితే ఒక ఇద్దరు మనుషుల్ని మనం పరిశీలన చేయొచ్చు. మనకు దావీదు తాలూకా కొడుకైనటువంటి సొలొమోను మొదటగా రాజు అయ్యాడు. రాజు అయిన తర్వాత మందిరాన్ని కట్టించాడు, అలాగే నగర్ని కట్టించాడు, నగర తాలూకా ప్రాకారాలన్నీ కట్టించాడు. కట్టించిన తర్వాత దేవుని సన్నిధిలోకి వెళ్తే దేవుడు అడుగుతున్నాడు, ఇదిగో నీ తండ్రిలాగా నువ్వు కూడా దేవుని ఆత్మతో నడిపించబడుతున్నావు, నీకేం కావాలి, నువ్వేం అడిగినా ఇస్తాను అని దేవుడు కల్లో కనిపించి సొలొమోను అడిగాడు. ఈ సొలొమోను ఏం చెప్తున్నాడు ఇప్పుడు, అయ్యా ఇదిగో చిన్నతనంలోనే నన్ను రాజుగా చేసేసావు, ఓ చాలా పెద్ద జనాంగం, ఇశ్రాయేలు జనాంగం చాలా ఎక్కువ మంది, వాళ్ళందరిని నడిపించడానికి నా వయసు సరిపోదు, నా అనుభవం సరిపోదు, నా జ్ఞానం కూడా సరిపోదు, కాబట్టి నీ ప్రజలు పరిపాలించడానికి నాకు వివేకమైనటువంటి హృదయాన్ని దయచేయి అని అడిగితే దేవుడికి ఏమైందట, కుమారుడు ఆత్మతో నడిపించబడుతున్నాడు అని చెప్పి నీ ప్రార్థన నాకు చాలా అనుకూలమైంది, కాబట్టి నేను దయచేస్తున్నాను, బాగా చాలా ఎక్కువగా దయచేస్తున్నాను. నువ్వు అడగకపోయినప్పటికీ కూడా ఏం అడగలేదు, నువ్వు శత్రుల ప్రాణాన్ని అడగలేదు, ఆ దేశాలు ఈ దేశాలు కావాలని అడగలేదు, నాకు ఇంకా ఏంటది ధనము ఐశ్వర్యం అడగలేదు, కానీ ధనాన్ని ఐశ్వర్యాన్ని కూడా నీకు ఇస్తున్నాను. ఇదే ఆత్మ, ఒకే మనిషిలో ఉన్నటువంటి దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ. రెండవది, ఇదంతా సెటిల్ అయిపోయిన తర్వాత సొలొమోనుకి ఏమైపోయినాయట, శరీర కార్యాల వైపు మళ్ళీపోయింది. ఏం చేశాడు, ఐగుప్తు రాజు ఫరో కుమార్తెను పెళ్లి చేసుకున్నాడట. ఫరో అంటే తెలుసు కదా మనకు, దేవునికి వ్యతిరేకంగా దేవుని బిడ్డల్ని దేవుని వైపు నడిపించకుండా ఆపేసినటువంటి ఫరో తాలూకు కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. ఇంకా అనేక మంది అన్యజనుల తాలూకు పిల్లల్ని పెళ్లి చేసుకున్నాడు. వారందరూ ఏం చేశారు, ఇతని వయసు అయిపోయిన తర్వాత వాళ్ళందరూ అన్ని దేవతల వైపు నడిపించేశారు. ఆయన ఏంటంటున్నాడు, అబ్బో నేను నా సొంతం కోసం, నేను అనుభవించడం కోసం శృంగారమైన తోటలు కట్టించుకున్నాను, ద్రాక్ష తోటలు నాటిపించుకున్నాను, భవనాలు కట్టించుకున్నాను, అనేక మంది భార్యను కూడా నేను ఉపపత్నులుగా కూడా నేను చేసుకున్నాను. ఇదే ఆత్మ, దేంతో నడిపింపుది, శరీరంతో నడిపింపు. ఆఖరికి ఏమైపోయాడు, మరణానికి లోనైనట్లుగా ఈ కార్యాలన్నీ తెలుసుకున్నాడు. ఆఖరికి మళ్ళీ ఇవన్నీ తెలుసుకున్న తర్వాత అన్నాడు, ఇవన్నీ వ్యర్థం. అప్పటికే అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలు, మనం దేనితో నడిపించబడుతున్నాము అనేది ఒకసారి చూసుకోవాలి. ఇక రెండో ఎగ్జాంపుల్ కూడా మీకు చూపిస్తాను. మన పాత నిబంధన గ్రంథంలో యోనా అని ఉన్నాడు. ఈ యోనా దేవుని భక్తుడు, ప్రవక్త. దేవుడు ఒకసారి యోనాతో చెప్తాడు, ఇదిగో ఓ పట్టణం ఉంది, చాలా పెద్ద పట్టణం, నీనేవే పట్టణము, దాంట్లో ప్రజలందరూ నా బిడ్డలు, అందరూ నా బిడ్డలే, ఆ ప్రజలు చెడిపోయేటట్టున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి ప్రకటించు, దేవుని మాట వింటలేదు కాబట్టి మీ మీద ఖచ్చితంగా శాపం వస్తుందని ప్రకటించు అని దేవుడు చెప్తే ఏం చేశాడు, శరీరానుసారంగా ఏం చేశాడు, అక్కడికి వెళ్లకుండా, నీనివే పట్టణానికి వెళ్లకుండా తర్షీషుకు పోయి వాడెక్కేశాడు. ఇదే కార్యము ఆత్మ చెప్తుంది, దేవుడు చెప్పినటువంటి మాట వినంటుంది, కానీ ఆత్మతాలకు మాట శరీరం ఏందో, దేవుడు ఎలాగే చెప్తాడులే, అక్కడికి వెళ్తే నన్ను తన్నుతారేమో కొడతారేమో ఏమనుకున్నాడు వెళ్ళిపోయాడు. వేరే చోట వెళ్ళిపోతే ఏమైపోయింది, ఈయనొక్కడే దేవుని బిడ్డ, మిగతా వాళ్ళందరూ అన్యులే. కానీ ఆ వాడ మీదకి ఏమొచ్చేసింది, తుఫాను, పెనుగాలి వచ్చేసింది. ఆఖరికి ఏమైపోయింది, నన్ను తీసుకెళ్ళి దాంట్లో పడేయండి, అప్పుడు రక్షింపబడతారన్నాడు. దీన్ని తీసుకెళ్ళి అందులో సముద్రంలో పడేశారు, యోనాన్ని తీసుకెళ్ళి, చేప మింగేసింది. అప్పుడు ఏడుస్తున్నాడు, ప్రభువా పాతాళంలోకి వెళ్ళిపోయాను, నేను కర్రలుగా నన్ను చుట్టేసుకున్నాయి, నన్ను రక్షించు, నువ్వు తప్ప వేరే దిక్కు లేదని. అప్పటికి ఏమొచ్చిందట, శరీర కార్యాలను నశించిపోయి దేవుని ఆత్మ ప్రవేశించింది.
వెంటనే దేవుడు ఆ చేపకి పెద్ద మత్స్యానికి ఆర్డిచ్చాడుదా అని వదిలేసే వచ్చేసిన తర్వాత అప్పుడు దేవుని నడిపింపు వచ్చింది. నీనేవే పట్టణానికి వెళ్ళాడు. నీనేవే పట్టణానికి వెళ్ళి ప్రజలందరికీ ప్రకటిస్తున్నాడు. 3 దినాల ప్రయాణం అంతా దూరం వెళ్ళిపోయాడట. వెళ్ళిపోయి అక్కడంతా ప్రకటిస్తున్నాడు. మీరందరూ దేవుని మాట వింటలేదు కాబట్టి చచ్చిపోతారు, మీరు తిరిగితే తిరగండి. ఎప్పుడైతే ప్రవక్త మాటలు దేవుడు చెప్పినటువంటి మాటలు విన్నారు, వాళ్ళందరూ కూడా మారు మనసు కలిగి దేవుని వైపు తిరిగారట. అప్పుడు అందరూ కూడా రక్షింపబడ్డారట. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? అనేక మంది బిడ్డల్ని రక్షించమని చెప్తుంది. శరీరం ఏం చేస్తుంది? ఇలాంటి ఇబ్బందుల్లోకి నేను ఎందుకు వెళ్ళాలి, వాడితోటి ఎందుకు తన్నులు తినాలి? ఇర్మియా కూడా అలాగే జరిగింది. ఇదిగో మీ అందరికీ శాపం వస్తుందంటే ప్రజలందరూ ఏం చేస్తున్నారు? ఇతను మరణానికి పాత్రను రాళ్ళు పుట్టుకుని రువ్వడానికి తయారైపోయారు. నూతులోకి పెద్ద అగాధంలోనికి దించేశారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదేం చేస్తుందంటే జీవింపజేసే ఆత్మ అనేకుల ఆత్మను రక్షించడానికి ప్రయాసపడుతుంది. నోవా గురించి కూడా అక్కడ చెప్తాడు. ఇది నశించిపోతున్న ఆత్మల కోసం ఆత్మరూపుగానే వెళ్ళి నోవాహు ప్రకటించాడు. ప్రకటించినా కూడా వాళ్ళు వినలేదు. వినకపోవడం వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళందరూ మొత్తం లోకమంతా కూడా నశించిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు ఒక మాటగా ఉన్నది, శరీరం కనబడుతుంది, ఆత్మ కనబడట్లేదు. కానీ లోపల ఆత్మ నీకు చెప్తూ ఉంటుంది ఎప్పుడు కూడాను, ఇదిగో దేవుడు చెప్తున్నటువంటి మాటలు విను విను విను, అవే ప్రకటించి అలాగే ఉండు. ఎవరి మీద కోప్పడకు, ఎవరి మీద విసుక్కోకు, ఎవరికొని మంచి కోసం చెయ్యి, అనేక మందికి సువార్త ప్రకటించు. ఈ మాటలన్నీ చెప్తూ ఉంటే శరీరం ఏమంటుంది? అది విందు. నీ సుఖమేది? అబ్బా ఫ్యాన్ లేదా, ఏసీ లేదా, పట్టుపరుపు లేదా, ఇంకా మంచి భోజనం లేదా? మంచి భోజనం అంటే చికెను మటన్ ఇవన్నీ లేవా? ఇదంతా ఏం చేస్తుంది? శరీరం ఆశిస్తుంది. కానీ ఆత్మ ఏం చేస్తుంది? దేవుని మాటలను. మనము బైబిల్లో 2 అక్క చెల్లెలను చూసాం, మరియా, మార్త ఏం చేస్తుంది? శరీర కార్యాలు. అబ్బా యేసుప్రభు వచ్చాడు, ఆయనకి ఏం వండి పెట్టాలి, ఏం చేయాలి అని అనుకుంటుంది. కానీ మరి ఏం చేస్తుంది? యేసుప్రభు పాదాల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటుంది. మార్త వచ్చింది, అయ్యా నేను అంత పనులు చేసుకుంటున్నానే, నువ్వు వచ్చావు, వంట చేస్తున్నాను, ఇవిడేమో నీ కాళ్ళ దగ్గర కూర్చొని కబుర్లు ఆడుతుందా? నీకు చింత లేదా? ఎవరికి వస్తుంది చింత? శరీరానికి వస్తుంది. అప్పుడు ప్రభు అన్నాడు, గద్దించాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులు శరీర కార్యాలు పెట్టుకుని నువ్వు చింతపడిపోతున్నావు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, ఆత్మ చెప్పినట్లుగా వింటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ మీరు ఆత్మతో నడిపించబడితే దేవుని వైపు నడుస్తారు. లేదు శరీరం నడిపింపు వైపు కనుక వెళ్ళినట్లయితే మరణానికి దారితీస్తుంది. జ్ఞాపం పెట్టుకుని దేవుడు మనకు 2 ఇచ్చాడు. శరీర కార్యాలు కావాలా, ఆత్మకార్యాలు కావాలా. ఆత్మచేత ఎవరైతే నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు. శరీర కార్యాలు చేసినటువంటి వారు దేనికి లోనైపోతారా? మరణానికి లోనైపోతారు. కాబట్టి ఇచ్చిన 2 మార్గాల్ని నువ్వేది కావాలో నువ్వే ఎంచుకో. ఖచ్చితంగా నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, ఖచ్చితంగా మీరందరూ ఆత్మ ద్వారా నడిపించబడాలని నేను కోరుకుంటున్నాను. ఈ మాటలు దేవుడు దీవించిన గాక. ప్రార్థన చేద్దాం. ఎవరైతే ఆత్మచేత నడిపింపబడాలని అనుకుంటున్నారో ఒక ప్రార్థన చేద్దామని ఆశపడుతున్నాను. నాతో పాటు ఏకీభించండి. కృపా కనికరం కలిగినటువంటి మా దేవ, మీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినం తండ్రి మేము ధ్యానం చేసినటువంటి వాక్యం ఆత్మానుసారమైనటువంటి మనస్సు జీవానికి తీసుకెళ్తుంది, శరీరానికి వైపు నడిపించేది మరణానికి దారితీస్తుందని నీ వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మేమందరం శరీరంతో ఉన్నప్పటికీ మీరు ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ మాలో ఉన్నాడు, ఆత్మ మీలో నివసిస్తున్నాడని మీరు ఎరుగురా అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభువా, ఆత్మ చెప్పేటట్లుగా శరీరాన్ని కూడా నడుచుకోవడానికి ఆయన కృప చూపించండి. ఆత్మచేత శరీర కార్యాలను కనుక చంపివేసినట్లయితే ఆత్మధారం నడిపించబడేవాళ్ళం అవుతాం. ఈ మాట వింటున్నటువంటి ధ్యానం చేస్తున్నటువంటి మేము కూడా ప్రభువా ఆత్మచేత నడిపింపి దేవుని కుమారులు అనబడ్డానికి కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినం నేను పంపిస్తున్నటువంటి వాక్యాన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి,
మీ ఫ్రెండ్స్కి వారికి పంపించాలనుకుంటే షేర్ చేయండి. ఇక అనుదినం మీ వాక్యం కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.